హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్దీ మునగకాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి గిన్నె వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, అలాగే కచ్చపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద, 4-5 పచ్చిమిర్చి, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నార తీసి పెట్టుకున్న మునక్కాయల్ని వేసి బాగా కలుపుకోవాలి. మునక్కాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మునక్కాయలు 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులోకి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గడానికి మళ్ళీ ఒకసారి మూత పెట్టి వీటిని 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇందులోకి 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీలో నేను కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇందులో టమాటోలు వేసాం కాబట్టి టమాటో పులుపు అలాగే మునగకాయ యొక్క రుచి రెండు బ్యాలెన్స్ అవ్వడానికి పెరుగు వేస్తున్నాను. అండ్ పెరుగు వేయడం వల్ల ఏంటంటే కర్రీకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు కర్రీకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి. ఇంతే అండి. ఇలా సింపుల్ గా టేస్టీగా హెల్దీగా మునగకాయ టమాటో కర్రీ చేశారంటే పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.